నగర ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా పూర్తి స్థాయిలో 2 పూటలా అందించే విధంగా చర్యలు చేపట్టనున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆంధ్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక గోదావరి గట్టున ఉన్న హెడ్ వాటర్ వర్క్స్ ను పరిశీలించి అనంతరం నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో ఆదిరెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి వరదల నేపథ్యంలో నగర ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా పూర్తి స్థాయిలో 2 పూటలా అందించే విధంగా చర్యలు చేపట్టనున్నామని ఆ దిశగా నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించడం జరిగిందన్నారు. గత 5 ఏళ్ల కాలంలో గత ప్రజాప్రతినిధులు నగరంలో ఇతర కార్యక్రమాలకి నిధులను వెచ్చించారు తప్పితే నగర ప్రజల దాహార్తిని తీర్చే త్రాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా దృష్టి సారించలేదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం ముందుంటుందని ఆ దిశగా ప్రభుత్వం ఏర్పడిన 2 మాసాల్లోనే నగర ప్రజలకు 2 పూటలా శుద్ధి చేసిన త్రాగునీటిని అందించేలా నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షిస్తున్నామన్నారు. అధికారులందరూ అనుభవం ఉన్నవారని వారిలో సమన్వయ లోపం కనబడుతుందన్నారు. కోట్ల బడ్జెట్ కలిగిన కార్పొరేషన్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కోట్లు వెచ్చిస్తూ ఉన్నారు. డివైడర్లకు వెచ్చిచ్చారు, మొక్కలకి వెచ్చిచ్చారు, పార్కులకు ఖర్చు పెట్టారు, కార్యక్రమాలకి ఖర్చు పెట్టారు. కానీ ప్రజలకి త్రాగునీరు సమస్య కోసం పరిష్కరించేందుకు గాను ఖర్చు పెట్టకపోవడం అన్నది చాలా దురదృష్టకరం. 3 నెలలైంది మేము వచ్చి, కానీ మాకు కార్పొరేషన్లో మా కౌన్సిల్ టీడీపీ వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. ఉన్నప్పుడు మీరు గమనించినట్లయితే ఈ సమస్యలు లేవు. వాళ్ళు ఎప్పటికప్పుడు సమీక్షించుకునేవారు. ఏంటి, ఎన్ని మోటార్లు ఉన్నాయి, స్టాండ్ బై ఎన్ని ఉన్నాయి, ఏం చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేసేశారు. పేరుకే అధికార పార్టీ, అంతా ఆఫీసర్ రూల్ నడిచేసింది. వాళ్ళు నచ్చింది చేసుకున్నారు. వీళ్ళు కూడా అధికార పార్టీ వాళ్ళు కమిషన్ కకృతికో లేకపోతే పబ్లిసిటీ కకృతికో ప్రజలకు అవసరమైన వాటి మీద దృష్టి సారించాల. అధికారులు కూడా గమనించారు వీళ్ళ మనస్తత్వం ఏంటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్తత్వం, వాళ్ళకి డబ్బు కావాలి. వాళ్ళ మనస్తత్వం ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పబ్లిసిటీ కావాలి. వాళ్ళ మనస్తత్వం ఏంటి, ప్రజల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళ మనస్తత్వానికి అనుగుణంగా అధికారులు తయారయ్యారు. మాకున్నది ఒకటే ఎజెండా, ప్రజలు ఆనందంగా సంతోషంగా ఉండాలి. ఆ ఆలోచనకు అనుగుణంగా వాళ్ళు పనిచేయాలి. అందరూ అనుభవం కలిగిన అధికారులే, కానీ నిర్లక్ష్యం, అధికారుల మధ్యన సమన్వయం లోపించడం. కాబట్టి రేపు కూర్చుంటాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ వాటర్ వర్క్స్ దగ్గర ఎక్కడికక్కడ స్టాండ్ బై మోటార్స్ పెట్టుకొని ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా త్రాగునీరు సరఫరా జరగాలన్నది మా తాలూకు ఆలోచన. మాకు వ్యక్తిగత ఎజెండాలు లేవు, కమిషన్ లేవు. ప్రజలు ముఖ్యం. వాళ్ళ కోసం ఏదైతే బడ్జెట్ అలొకేషన్స్ చేస్తాం, సమస్య అయితే ఓవర్ నైట్ తీర్చలేదు. ఎందుకంటే ఇప్పుడే మాట్లాడాం, ఆ మోటార్ ఒక్కొక్కటి చెన్నై నుంచి రావడానికి 2 నెలలు పడతా ఉంది. ఏది ఆర్డర్ పెడితే సప్లై చేయడానికి 2 నెలలు పడతా ఉందంటే గత 5 సంవత్సరాలు ఎన్ని మోటార్లు మీరు ఆర్డర్ పెట్టగలిగారు? ఎప్పుడైనా దృష్టి సారించారా? ఎప్పుడైనా ఇలా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఒక్కసారైనా ఆన్ రికార్డ్ సమీక్షించారా? ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం. ఈ గత వారం రోజులుగా, ఈ 5-6 రోజులుగా నీటి సరఫరా సమస్య ఉన్నప్పుడు అదే సమయంలో విజయవాడలో ఏదైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో మన రాజమండ్రి నుంచి వాటర్ ట్యాంకులు అన్నీ అక్కడ వారి సమస్యని వారికి ఆదుకోవడానికి మనం పంపించడం జరిగింది. అధికారులను కూడా, యంత్రాంగం, శానిటేషన్ యంత్రాంగం కూడా సుమారు 250 మంది అక్కడికి వెళ్ళారు. దీనివల్ల మనకి కొద్ది కొరత ఉంది. అదే సమయంలో మనకి నీటి సరఫరా సమస్య రావడం, మనం అక్కడ అధికారులతో మాట్లాడి, నారాయణ గారితో కూడా మాట్లాడి మన వాటర్ ట్యాంకర్లను తెచ్చుకున్నాం, మన శానిటేషన్ సిబ్బందిని తెచ్చుకున్నాం. మరలా మనకి ఇబ్బంది రాకుండా వాటన్నిటిని కూడా ఫీల్డ్లో పెట్టున్నాం. ఈ సమస్యని రేపటికల్లా పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కాని పరిస్థితుల్లో వాటర్ ట్యాంకులు కూడా ఉన్నాయి. శాశ్వత పరిష్కారం కూడా ఎలా చేయాలనే దాని మీద కూడా దృష్టి సారిస్తున్నాం.